ఒక మురికోడు ఒక స్నానం చేసిన వాడిని తాకాడు అనుకో, ఈడు మురికి ఆడికి అంటుకుంటుందా? ఆడి శుభ్రత ఈడికి వస్తుందా? మురికే కదా అంటుకునేది. మీరు ఎంత కలిసిగలరా? మీరు ఇంత దరిద్రమైన జీవితం జీవించి కూడా పవిత్రమైన దాన్ని తాకేసి పరిశుద్ధత మీకు వచ్చేసింది అనుకుంటున్నారు. నీ మురికి ఆడికి అంటుకుంది కానీ ఆడి శుద్ధత నీకు రాదే. పరిశుద్ధత అనేది లోన్ నుంచి రావాలి. అది పరిశుద్ధాత్ముడే కలిగించాలి. అది వాక్యము ప్రార్థన ద్వారానే సాధ్యము, బయట డ్రామాల ద్వారా కాదు. చెప్పులు ఇప్పేచేస్తే పరిశుద్ధత రాదు. అర్థమైందా? కొంచెం పవిత్రమైన అని అంటే రాదు. ఇప్పుడు మన వాళ్ళు అందరూ పరిశుద్ధులు అంటాను చేసే పని ఏంటి తెలుసా? ప్రార్థన చేసుకుందాం. పౌరాణిక సినిమానా? కాదండి. ఇప్పుడు దాకా మాట్లాడినప్పుడు ఒక భాష ఉంటది. ప్రార్థన ప్రభువా సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా ఆ నాపి అది నువ్వేం చెప్తున్నావు తెలుసా? 190% మన ప్రార్థనలో డైలాగులకి మనకే మీనింగ్ తెలియదు కాదా? ఎంతకాలం వేస్తారయ్యా ఈ డ్రామా? ఎంతకాలం వేస్తారు? రియాలిటీలోకి రారా? ఈ డ్రామాలోనే బతికేస్తారా? తండ్రి ఏర్పరిచాడు, అందుకే కూర్చున్నావు. కుమారుడు శిలువ మీద చచ్చిపోయాడు, రక్తం చుమ్మాడో లేదో ఆలోచించుకో. ఆయన తిరిగి లేచాడనే విశ్వాసం ఉంటే నేను చస్తే ఆయన దగ్గరికి వెళ్తాననే భరోసా ఉంటది. మూడోది, పరిశుద్ధాత్ముడు నాలో పరిశుద్ధత కలిగిస్తున్నాడు. ఓకే.